కావేరి డాడీ వద్దు, వాళ్ళని చేయొద్దు. దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి. వీళ్ళు పిల్లవాడిని చంపింది నిజం. అందుకే వీళ్ళిద్దరిని సజీవ దహనం చేయాలని ఊరు పెద్దలందరూ నిర్ణయించారు. నా బిడ్డ ఊహ తెలిసిన నాటి నుంచి నిన్నే నమ్మి పూజించింది. అటువంటి దాన్ని సజీవ దహనం చేయబోతున్నారా పాపిష్టి వాళ్ళు? నిన్నే నమ్ముకున్న దానికి ఇదా శిక్ష? దానికి ఏదైనా జరగరాని ఘోరం జరిగితే నేను బతకను తల్లి, నేను బతకను. కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు గనక కుదరదు. ఇక హక్కంటూ ఉన్నది ఎవరికంటే తమ్ముడు లక్ష్మీకే. వారిని చిత్తుముట్టించినవండి. అయ్యో, అది నా వల్ల కాదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. కావేరి ఏదో తెలియక ఇంత ఘోరమైన పని చేసి ఉంటారు. నా బిడ్డని మా బావని క్షమించి వదిలిపెట్టండి. మిమ్మల్ని చేతులెత్తి పెట్టుకుంటున్నాను. కావాలంటే మీ అందరికి అడ్డు పట్టుకుని నేను బతిమాలుకుంటాను. వాళ్ళని వదిలిపెట్టండి. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దీన్ని ఎవరూ కాదనలేవు. అయ్యో, అంతరా కర్మ. అమ్మ కావేరి, కావేరి కృష్ణ, 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 ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి, మన మనవడు బతికే ఉన్నాడు. వీణ్ణి మనమ్మాయి చంపిందని ప్రచారం చేశారే, వీళ్ళు మనుషులా మృగాలా? అడగండి. అయ్యో అయ్యో, మానవత్వం లేని మనుషులారా! నా చేతులతోనే నా బావని నా బిడ్డని తగలబెట్టడానికి మీరంతా ఏర్పాట్లు చేస్తారా? అసలు మీరు మనుషులేనా? ఒక్కడిని కూడా క్షమించకూడదు. రే లక్ష్మయ్య, నోటికొచ్చినట్టల్లా వాక్కు. మామా కోడలు ఇద్దరు దురాలోచనతో పిల్లవాడిని చంపారని నువ్వే కదా కూసింది. ఒరేయ్ లక్ష్మయ్య, నువ్వెంత నీచుడువో అర్థమైంది. ఇంకొకసారి ఈ ఊరు పక్కకు వచ్చినట్టు తెలిస్తే ఇద్దరిని కట్టగట్టి ఇక్కడే సజీవ దహనం చేసి పారేస్తాం. అయ్యో, అమ్మా, దీనికంతటికీ నేనే కారణం. నన్ను క్షమించమ్మా. కావేరి, ఈమె మరెవరో కాదండి, మనల్ని కాపాడడానికి ఈ రూపంలో వచ్చిన గ్రామ దేవత మన తల్లంటే. ఆపదలో ఉన్న భక్తుల్ని ఆదుకునే ఆదిశక్తి అంటే. కావేరి, ఈ మనుషుల మనసుల్లో మంచి మానవత్వాలు లేవు. సాటి మనిషికి కీడే తలపెట్టాలనుకుంటారు. స్వార్థం అనే నరకంలో పడతారు. దైవశక్తిని మర్చిపోతారు. తీసుకో, దీన్ని భక్తితో మనసా పూజించు. స్వామిని అభిషేకించి ఆ తీర్థాన్ని నీ భర్తకివ్వు. వ్యాధి నయమవుతుంది. నీ కష్టాలన్నీ మటుమాయమవుతాయి. వసుమతి వామిని భువనేశ్వరి, భగవంతుడా, మా నాన్న చెప్పు త్వరగా నయం చెయ్యే. ఆరోగ్యదాయిని అఖిలేశ్వరి, కుముదాక్షి కౌమారి కామేశ్వరి, కాళింది ఆంకాళ పరమేశ్వరి, కళ్యాణి కాపాడు శ్రీ శంకరి, మాతంగి శ్రీపీఠే మాదేశ్వరి. కావేరి, డాడీ, విజయ్, కావేరి అంతా తల్లి దయ. త్రిమాస వ్రతము పూర్తగు వరకు ఆ దేవత గర్భగుడి దాటి బయటికి వచ్చుట కల్లా భక్తుల మొక్కుబడులు స్వీకరించి మైమరిచి ఉంటుంది. అప్పుడు నా మంత్రశక్తితో ఆ గ్రామ దేవతని గర్భగుడిలోనే దిగ్బంధిస్తాను. ఆ కావేరి సంసారాన్ని నామరూపం లేకుండా చేస్తాను. రక్ష, దక్ష, కురుమేదేవి. చూడండి, దేవాలయంలో పూజారి ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ అమ్మాయి పూజ అయ్యేలోగా మన పని పూర్తి చేసుకున్నాం. తవ్వండి త్వరగా.
ఓం ఆదిశక్తే నమః ఓం పరాశక్తే నమః ఓం. తీసుకోమ్మా. వస్తాను తాతయ్య. శుభమస్తు, వెళ్ళిరా. మన గురువు గారు కన్ను ఆ కావేరి మీద పడింది కదా, ఇక దాని సంసారం సర్వనాశనమై వల్లకాటికి చేరడం ఖాయం. ఇన్నాళ్ళు ఈ గ్రామదేవత కావేరి సంసారం కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు మన గురువు గారు ఆవిడ్ని దిగ్బంధనం చేసి బయటికి రాకుండా గుళ్ళో కట్టి పారేశారు. ఇక కావేరి సంసారాన్ని ఎవరు కాపాడతారు? ఆ అమ్మవారు తప్పించుకుని బయటికి రాలేదు కదా. ఎందుకు రాలేదు? ఒక కన్యను బలి ఇచ్చి ఆ పిల్ల రక్తాన్ని భూతాలకు తర్పణ చేస్తే తక్షణం దేవాలయం చుట్టూ గురువు గారు పంపిన భూత ప్రేత పిశాచముల వంటి గణాలన్నీ రక్తం తాగడం కోసం గుడి వదలగానే దిగ్బంధనం తొలుగుతుంది, అమ్మవారు బయటకు వస్తుందో. అమ్మా, నేను పుట్టింది దైవానికి సేవ చేయడానికే కదమ్మా. అవునమ్మా. కాముకుల చేతుల్లో నలిగిపోవడం కన్నా అమ్మవారిని పూజిస్తూ జీవితం సార్థకం చేసుకుందాం అనిపిస్తోంది. ఈ నవరాత్రికి కాళ్లకు గజ్జలు కట్టి అమ్మ ముందు నర్తించి అనుగ్రహం పొందాలని నాకు ఆశగా ఉంది. అంతకన్నా అదృష్టం ఉంటుందా చెప్పు తల్లి. నువ్వు భక్తితో చేసే సేవలకి ఆ తల్లి అనుగ్రహించి వచ్చే జన్మలోనైనా నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. హ్రీం కాళీ. ఆ కావేరి మీద నా పగ తీర్చుకోనివ్వకుండా అడుగడుగున అడ్డుపడే ఆ దేవతని, ఆ గ్రామ దేవతని ఏం చేశానో తెలుసా? నా అష్టసిద్ధులతో దిగ్బంధనం చేశాను. ఇక నా కసి ఎలా తీర్చుకుంటానో తెలుసా తల్లి? ఆ కావేరి స్వహస్తాలతోనే దాని కన్న కొడుకుని చంపేస్తాను. ఆ రక్తంతోనే నీకు అభిషేకం చేస్తాను. శుద్రశక్తి మీద దైవశక్తి ఆటలు సాగనివ్వను. హ్రీం కాళీ. విజయ్ డాడీ, భక్తితో మనం ఆ అమ్మవారిని పూజించాలే కానీ తప్పకుండా మనల్ని కాపాడుతుంది. ఆకర్షయామి. కావేరి, డాడీ.
కావేరి వద్దు. కావేరి 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 మన బిడ్డ కావేరి, నువ్వు కన్న బిడ్డ కావేరి. కావేరి మన కృష్ణ కావేరి, ఏం చేస్తావు? కావేరి కావేరి మన కృష్ణ కావేరి. కావేరి నువ్వు కావేరి కావేరి మన బిడ్డ కావేరి. కావేరి 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 మన కృష్ణ దేవి, నా శక్తి చూడు, నా రూపాన్ని చూడు. నువ్వు అశక్తురాలివి. నన్ను జయించలేవు.
కావేరి మహేశ్వరి